హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బాబు భాష. నా సొంత ఊరు కర్నూలు పక్కన బేజంచెర్ల ఆంధ్రప్రదేశ్. ఈ రోజు అయితే నేను ఢిల్లీ ఉన్నాను. ఈరోజు డేటు ఫిబ్రవరి 11వ తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా మంచి మంచి వెహికల్స్, క్వాలిటీ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో ఏమైనా ఉంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను. రాని వాళ్ళకు కూడా నేను ఇటు 3 రాష్ట్రాలకు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఇటు 3 రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ కంటైనర్ తో అయితే పంపించాను. మా వీడియోస్ కొత్త వ్యూస్ వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి, ఒక ఐడియా వస్తుంది. ఎలా సర్వీస్ చేస్తున్నాను, ఏ క్వాలిటీ ఇస్తున్నాను, ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత బలంటే ఏమీ లేవు. నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను. ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇప్పించి పంపిస్తా ఉన్నాను. రాని వాళ్ళకు కూడా మా యూట్యూబ్ ఛానల్ చూసి నా దగ్గర వెహికల్స్ అయితే తీసుకుంటున్నారు. నమ్మకంతో నేను వెహికల్స్ అయితే నేను క్వాలిటీ వెహికల్స్ అయితే నేను ఇప్పించి పంపిస్తా ఉన్నాను. అన్న పేరు వచ్చేసి రాజు, అన్న వచ్చేసి వరంగల్, తెలంగాణ. అన్న వాళ్ళు నాకు గత చాలా రోజుల నుంచి టచ్లు అయితే ఉన్నారు. ఓఎల్ఎక్స్ లో చూసుకొని అన్న వాళ్ళు వచ్చేసి ఓఎల్ఎక్స్ లో చూసుకుని నాకైతే ఫోన్ అయితే చేసినారు. అన్న నేను ఒక వెహికల్ అయితే నేను చూసుకున్నాను, అది బండి దగ్గరికి వెళ్ళాను అన్న. ఒకవేళ బండి క్వాలిటీ బాగుందని మీరు చెప్పినారంటే, చెక్ చేసి చెప్పినారంటే ఆ వెహికల్ అయితే నేను తీసేసుకుంటాను అని చెప్పినారు. నేను సరేనా, నాకైతే ఒక 2000 అయితే నాకు అడ్వాన్స్ అయితే కొట్టండి, ఎందుకంటే నేను బండి చెక్ చేయడానికి ఒక 2000 అయితే తీసుకుంటాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను బండి మొత్తం చెక్ చేసుకుంటాను. ఒకవేళ బండి కుదిరితే మాత్రం నాకైతే కమిషన్ అయితే తీసుకుంటాను, లేదంటే ఆ 2000 అయితే నేను తీసుకుంటాను అని చెప్పాను. సరే అని అన్న వాళ్ళు వచ్చేసి ఒక 2000 అయితే నాకు 2000 రూపీస్ అయితే అన్న వాళ్ళు అయితే నాకు అడ్వాన్స్ అయితే చేసినారు. నేను బండి దగ్గరికి అయితే వెళ్ళాను. అది టాటా జస్ట్ ఎక్స్ఎం. అది నేను బండి దగ్గరికి అయితే వెళ్ళాను. బండి మొత్తం చెక్ చేసుకున్నాను. బండి అయితే బాగాలేదు. 0 రిపోర్ట్ అయితే అన్న వాళ్ళకి చేసినాను. బండి అయితే బాగాలేదన్న, ఇదైతే వద్దు, కావాలంటే మీరు వేరే బండి అయితే చూసుకోండి, ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటాను. మీరు ఎప్పుడైనా చూసుకొని నాకు ఎప్పుడైనా ఫోన్ అయితే చేయండి, నేను వెళ్ళి నేను చెక్ చేస్తానని చెప్పాను. తర్వాత వచ్చేసి నాకు 9వ తారీఖు రోజు నాకు ఈవినింగ్ అయితే అన్న వాళ్ళు అయితే కాల్ చేశారు. అన్న ఇంకొక బండి అయితే నేను చూసుకున్నాను అన్న ఓఎల్ఎక్స్ లో, అందులో ప్రైస్ కూడా నేను మొత్తం మాట్లాడుకున్నాను. బండి కూడా బాగున్నట్టుంది, మీరు వెళ్ళి చెక్ చేశానంటే నేను దాన్ని బట్టి నేను బండి తీసేసుకుంటాను అని చెప్పినారు. బండి దగ్గరికి వెళ్ళాను నేను. కొనారకే భయ బండి దగ్గరికి అయితే వెళ్ళాను. బండి మొత్తం చెక్ చేస్తున్నాను. బండి చాలా అంటే చాలా బాగుంది. రీడింగ్ కేవలం వచ్చేసి 56,000 అయితే తిరిగింది. మన స్టెప్నీ టైర్ వచ్చేసి అన్యూజ్డ్, ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు. బండిలో ₹1 అంటే ₹1 వరకు అయితే లేదు. మన బాడీ అయితే కొద్దిగా చిన్న మన బాడీ మీద వచ్చేసి చిన్న స్క్రాచెస్ అయితే పడినాయి. అది నేను 0 రిపోర్ట్ అయితే అన్న వాళ్ళకి అయితే ఇచ్చేసాను. నేను మన బంపర్ మీద, మన సైడ్ డోర్ మీద కొద్దిగా చిన్న స్క్రాచెస్ అయితే పడినాయి. అన్న వాళ్ళు వచ్చేసి ఢిల్లీలోనే చేపించి నాకైతే పంపేయమని చెప్పినారు. ఈ రోజు వచ్చేసి 11వ తారీఖు రోజు అయితే నేను అడ్వాన్స్ అయితే కట్టేసినాము. 11వ తారీఖు రోజు ఫుల్ పేమెంట్ చేసి అన్న పేరు మీద ఎన్నో చెప్పేసి వెహికల్ డెలివరీ తీసుకుని, వెహికల్ వచ్చేసి నేను ఇక్కడ దగ్గరుండి పెయింటింగ్ పని చేయించి నేను హైదరాబాద్ లో అయితే డెలివరీ అయితే తీసుకుంటానని చెప్తారు. ఎందుకంటే పెయింటింగ్ పని చేయాలంటే 2 డేస్ అయితే పడుతుంది. ఆ వెహికల్ వచ్చేసి 2 డేస్ నేను దగ్గరుండి ఇక్కడ చేయించి నేను కంటైనర్ అయితే పంపిస్తాను. ఫ్రంట్ గ్లాస్ కానించి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం స్టోర్ తో పడిన గ్లాస్, స్టోర్ తో పడిన డోర్లు, ఫ్రంట్ బానెట్, డోర్లు, డిక్కి మొత్తం మన కంపెనీ బేసిస్ అయితే ఉన్నాయి. నాన్ యాక్సిడెంట్ వెహికల్, ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు, ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు. ఇంకొక టైమింగ్ చైన్ కూడా చేంజ్ కాలేదు, టైమింగ్ సౌండ్ అనేది లేదు. ఈ వెహికల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే 4 పవర్ విండో, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్టమ్, ఏసీ, 2 ఎయిర్ బ్యాగ్, స్టీరింగ్ కంట్రోల్, కంపెనీ మ్యూజిక్ ప్లేయర్, ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అవుతున్నాయి. కలర్ చూసుకున్నట్లయితే రెడ్ కలర్. ప్రైస్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి టాటా బోల్ట్ ఎక్స్టీ టాప్ మోడల్ 2016 సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. గేర్లు చూసుకున్నట్లయితే మాన్యువల్, డీజల్. ప్రైస్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చి 1,80,000 అయితే తీసేసుకున్నాను. 1,80,000 అయితే తీసేసుకున్నాను. సరే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కానీ ఓఎల్ఎక్స్ లో ఏమైనా చూసుకొని నాకు ఫోన్ చేశానంటే, నాకు 2000 రూపీస్ అడ్వాన్స్ చేశానంటే బండి దగ్గరికి వెళ్ళి మొత్తం 0 రిపోర్ట్ అయితే ఇస్తాను. అది బండి తీసుకోవాలన్నా లేదా అనేది కూడా నేను చెప్పేస్తాను. ఎందుకంటే కమిషన్కి అయితే నేను ఆశ పడేవాని అయితే కాదు. నేను వెహికల్ విషయంలో ఉన్నట్టు చెప్పి మన కస్టమర్లకు అయితే నేను ఇప్పిస్తా ఉన్నాను. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ చూసి మన దగ్గర కొంటున్నానంటే అదే నమ్మకంతో నేను ఇక్కడ వర్క్ అయితే చేస్తా ఉన్నాను. ఈ వెహికల్ కూడా చాలా బాగుంది. ఎక్కడెక్కడ స్క్రాచెస్ పడినాయి అనేది కూడా నేను ఒకసారి ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ప్రైస్ అయితే ఇంకొకసారి అయితే చెప్తున్నాను. టాటా బోల్ట్ ఎక్స్టీ టాప్ మోడల్ 2016 సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రైస్ అన్నవరకు నేను ఢిల్లీలో ఎప్పుడు వచ్చేసి 1,80,000 అయితే ఇప్పించేసాను. 1,80,000 అయితే ఇప్పించేసాను. స్టెప్నీ టైర్ వచ్చేసి అన్యూజ్డ్, ఇంతవరకు యూజ్ అయితే కాలేదు. ఇప్పుడు వచ్చేసి బంపర్ టు బంపర్ ఒరిజినల్, ఇంతవరకు డెంటింగ్ లేదు, పెయింటింగ్ లేదు. ఇప్పుడైతే మనం అయితే చేయించుకోవాలా. మన బంపర్ మీద, మన సైడ్ డోర్ మీద, వెనకాల బ్యాక్ బంపర్ మీద కొద్దిగా చిన్న స్క్రాచెస్ అయితే పన్నాయి. అవి అయితే నేను చేపించి దగ్గరుండి చేపించి
2 days నా దగ్గర పెట్టుకుని ఈ వెహికల్ అయితే నేను కంటైనర్ చేసి పంపిస్తాను. ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే నేను ఇంజన్ అయితే నేను చూపిస్తాను. ఇంజన్ వచ్చేసి మన షోరూమ్ తో పాటు స్టిక్కర్ కూడా పోలేదు, నేను చూపిస్తాను చూడండి. చూసుకోవచ్చు మొత్తం షీల్డ్ ఉంది. మన రైట్ సైడ్ లో ఉన్న ఆప్రాన్స్, ఇది మన టైమింగ్ చైన్ చూసుకోవచ్చు. బంపర్ టు బంపర్ ఒరిజినల్. మన లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఆప్రాన్స్ చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది వెహికల్. ఇది మన కంపెనీ యొక్క టెస్టింగ్. వెహికల్ విషయంలో నేను ఉండేది చెప్పి నేను మన కస్టమర్లకి తెప్పిస్తా ఉంటాను. ఎందుకంటే రిస్క్ అయితే ఎక్కువ తీసుకొని నేను, ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ చూసి మా దగ్గర ఎంత నమ్మకంతో తీసుకుంటున్నారో నేను అంతకంటే నమ్మకంతో నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో. కలర్ చూసుకున్నట్టయితే రెడ్ కలర్. అలావిల్స్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. టైర్లు చూసుకున్నట్లయితే 40 నుంచి 50% టైర్లు అయితే ఉన్నాయి. చిన్న చిన్న స్క్రాచెస్ అయితే పడినాయి. ఇక్కడ నేను అంటే వర్క్ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారు. నేను దగ్గర నుండి చేపించి పంపిస్తాను అన్న వాళ్ళకు. చూసుకోవచ్చు బంపర్ మీద, ఇక్కడ మన డోర్ మీద, ఇంకా బ్యాక్ బంపరు, ఇక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే పడినాయి. నేను చేపించిన తర్వాత కూడా ఒక వీడియో అయితే తీస్తాను ఎలా చేయించినారు అనేది కూడా. చూసుకోవచ్చు స్టీరింగ్ కంట్రోల్, ఎయిర్ బ్యాగ్ వచ్చేసి 2 వస్తాయి. రీడింగ్ తీసుకున్నట్టు 56,000. మొత్తం మన షోరూమ్ అండి ఎలా ఉందో ఎగ్జాక్ట్ అలాగైతే ఉంది. మీరు ఏమన్నా OLX లో కానీ లేకపోతే ఏదైనా యూట్యూబ్ లో కానీ చూసి నాకు ఫోన్ చేశారంటే నా బండి దగ్గరికి వెళ్ళి చూసుకొని అది బండి తీసుకెళ్ళినా వద్దా అనేది కూడా నేను చెప్పిస్తాను. వెనుకల బ్యాక్ సైడ్ వచ్చి టైలర్ కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇది కూడా నేను అన్న వాళ్ళకైతే నేను చూపించేస్తాను. XT టాప్ మోడల్. ఒకసారి నేను డిక్ అయితే నేను చూపిస్తాను చూడండి. వాటర్ వాష్ అయితే ఇంకా చేయలేదు. చూసుకోవచ్చు డిక్కి లోపల చూపిస్తాను చూడండి. స్టెప్నీ టైర్ వచ్చేసి అన్ని చూడు, ఇంతవరకైతే యూజ్ అయితే కాలేదు. చిన్న ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్ లో చాలా బాగుంది వెహికల్ ఇది. ఇవన్నీ పెయింట్ చేసినారంటే మొత్తం నీట్గా అయిపోతుంది. ఇప్పుడు పర్సనల్గా వచ్చేసి బంపర్ టు బంపర్ ఒరిజినల్ అవుతుంది వెహికల్. ఇంతవరకు ఎక్కడ డెంటింగ్ కాలేదు, పెయింటింగ్ కాలేదు. మన రన్నింగ్ బోర్డు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమైనా క్వాలిటీ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో ఏమైనా ఉంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి. సరే ఫ్రెండ్స్, ఓకే బాయ్.